రండి ఈ వీడియోలో మనం పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టి పల్లీలు బాగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోండి. ఓకే, ఇంత కలర్ వచ్చాక ఒక కప్లో తీసి పెట్టుకుందాం. మనం నెక్స్ట్ కాస్త ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకుందాం. కావాలంటే ఫుల్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేగాక దీన్ని కూడా పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, దాన్ని కూడా వేసుకుందాం. దాన్ని కూడా వేసుకున్నాక ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ చింతపండు మర్చిపోకుండా వేయండి. సో నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టాను, దాన్ని కూడా వేస్తున్నా. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకొని మిక్సీ కొట్టుకుందాం. సో ఇప్పుడైతే చట్నీ ఇలా ఉంటుంది. దీనికి తాలింపు కూడా పెడతాం. తాలింపుకి కాస్త ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి. కాస్త చిటపటలాడాక ఇంగు వేసుకోండి. ఇంగు కూడా మిస్ చేయొద్దు. సో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకొని బాగా వేయించుకుందాం. పెద్దగా వేగక్కర్లేదు, మామూలుగా రాగా ఉంటే పర్లేదు. చూడండి, ఇంత కొంచెం వేయించితే చాలు. ఇప్పుడు ఈ తాలింపు ఉందే, దీన్ని మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, అందులోకి వేసేద్దాం. సో అది ఇంకా మిక్సీ జార్లోనే ఉంది, అందులోకి వేసేద్దాం. చూడండి ఇలా. మీరు ఇందులో కావాలైతే కాస్త కొత్తిమీర, కరివేపాకు, ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను వేయడం లేదు. ఫైనల్గా అయితే మన చట్నీ ఇలా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.